సైలెన్స్ పబ్లిక్ కోర్ట్. కేసు నెంబరు 74,356. యువర్ ఆనర్, 18వ తారీఖు రాత్రి 10 గంటల ప్రాంతంలో పద్మ అనే మైనారిటీ తీరని కన్నెపిల్లను ఈ రవీంద్రబాబు అమానుషంగా మానభంగం చేసి ఆమె మరణానికి కారకుడయ్యాడు. ఒక కన్నెపిల్ల జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసిన ఈ వ్యక్తిని విచారించి భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు ఎక్కడా ఇటువంటి ఘోరం చేయకుండా కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. సాక్షులను ప్రవేశపెట్టండి. కామంచి సుశీల, కామంచి సుశీల, కామంచి సుశీల. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి సుశీల గారు, మీకు ఈ రవీంద్రబాబు తెలుసా? ఎందుకు తెలియదండి? అన్యాయంగా మా పద్మను పొట్టన పెట్టుకున్న పాపిష్టవాడు. జరిగింది ఏదో వివరంగా చెప్పండి. ఈ రవీంద్రబాబు రోజు ఆయన కోసం మా ఇంటికి వచ్చేవాడు. మా ఇంటికి వస్తున్నప్పుడే మా పద్మ మీద కన్నేశాడండి. మా ఆయన చనిపోగానే పద్మకు మాయ మాటలు చెప్పి దాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఒకరోజు ఏడుస్తూ పద్మ మా ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి సుడిగాల్లా ఈ రవీంద్రబాబు మా ఇంటికి వచ్చి పద్మను రమ్మని పిలిచాడు. తను రానంది. అక్కడి నుంచి దాన్ని కొట్టడం మొదలు పెట్టాడు. అయ్యో, దాన్ని కొట్టొద్దని చెప్పి నేను అడ్డం వెళ్తే నన్ను 4 తద్ది ఆ మూల పడేశాడంటే. దాని జీవితం నాశనం చేసి దాని ప్రాణాలు తీశాడు బాబు, దాని ప్రాణాలు తీశాడు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్లీజ్. ఎస్. చూడండి సుశీల గారు, మీ భర్త ఈశ్వరరావు చనిపోయాడు కదా? అవునండి. భర్త చనిపోతే ఏ స్త్రీ అయినా బొట్టు పూలు తీసేస్తారు. మరి మీరు ఉంచుకున్నారేమిటి? అవండి అవి మా వారు పోతూ పోతూ, సుశీల నువ్వెప్పుడు పుని స్త్రీలా కలకల్లాడుతూ సంతోషంగా ఉండాలి, ఇదే నా చివరి కోరిక అన్నారండి. అందుకే ఇలాగున్నారండి. అంటే మీ భర్తకి మీరంటే చాలా ప్రేమనమాట. పంచ ప్రాణాలండి. ఈశ్వరరావు ఎలా చనిపోయాడమ్మా? కాళ్ళు ఇరిగి చనిపోయారండి. కాళ్ళు విరిగితేనే చనిపోతారా? అదండి, అదే కారు ప్రమాదంలో కాళ్ళు ఇరిగి ఆ దిగులతో చెక్కి సగమే చచ్చిపోయారండి. మరి ఈశ్వరరావు చేతి మణికట్టు దగ్గర రక్తనాళాలు కోసుకుని కావాలని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మీ ఇంటి ప్రక్క వాళ్ళు చెప్తారు. అదండి, ఆ ముండలకి నేనంటే కడుపు మంటండి. అందుకే మీతో అబద్ధాలు చెప్పుంటారు. వాళ్ళ మాటలు మీరే నమ్మకండి. నమ్మను. పోనీ మీ ఆయన పోతూ పోతూ నీకు చాలా డబ్బిచ్చాడా? డబ్బా పాడా? బ్రతికిన నాడు నన్ను పోషించలేక బాధపడేవాడు. నేనే కష్టపడి పోషించేదాన్ని ఆయన్ని. ఓహో, నువ్వు సంపాదిస్తావా? ఏం పని చేస్తావు? పొగా కంపెనీలో పనండి. రోజుకి ఎంత సంపాదిస్తావు? ఓ 10 రూపాయలు సంపాదిస్తాను. అంటే ఖర్చులన్నీ పోను బాగానే మిగులుతుందన్నమాట. ఏం మిగులుతుంది బాబు? సంవత్సరానికి 6 మాసాలు పని ఉంటుంది, మిగతా 6 మాసాలు ఖాళీయే. నీ మెళ్ళో ఉన్నవన్నీ గిల్టు నగలా? గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? అచ్చమైన మేలిం బంగారం. మరి నీ సంపాదనంతా నీ తిండికే సరిపోదంటావు. అలాంటప్పుడు ఈ నగలన్నీ ఎలా చేయించుకున్నావు? ఇవండి నేను చేయించుకోలేదండి, మా పుట్టింటోళ్ళు పెట్టారు. అయితే నీ తల్లిదండ్రులు చాలా భాగ్యవంతులు అన్నమాట. అవునండి, 25 ఎకరాల పొలం ఉంది. 25 ఎకరాల పొలం. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సుశీల తండ్రి ఉండేది ఇక్కడికి 30 మైళ్ళ దూరంలో ఉన్న ఆదిపూడి గ్రామంలో. ఆ గ్రామ మున్సబు అతనికి సంబంధించిన వివరాలన్నీ తెలియపరుస్తూ రాసిన ఉత్తరం ఇది. చదవండి. ఈ సుశీల తండ్రికి సెంటు భూమి లేదు సరిగదా, ఇప్పుడు అతను అడుక్కుతుంటూ బ్రతుకుతున్నాడు. సుశీల, నీ మెళ్ళలో ఉన్న నగలు నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి కావని తేలిపోయింది. మరెక్కడవో చెప్పగలవా? నువ్వు చెప్పలేవు, నేను చెప్తాను. మీరు పొగా కంపెనీలో నువ్వు ఆ పనితో పాటు ఇంకో పని కూడా చేసేదానివి. అదే వ్యభిచారం. నీ చాతుర్యంతో మగవాళ్ళని ఆకర్షించి వారికి సుఖాన్నిచ్చి తద్వారా డబ్బు సంపాదించేదానివి. అవునా? ఇదిగో ఇలాంటి పాడు మాటలంటే నీ కళ్ళు పోతాయి. యువర్ ఆనర్, కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సాక్షిని కంగారు పెట్టడమే కాకుండా గౌరవ కుటుంబానికి చెందిన సుశీల గారిని అశ్లీల పదజాలంతో కల్పిత నేరారోపణలతో దూషిస్తున్నారు డిఫెన్స్ వారు. యువర్ ఆనర్, గౌరవప్రదమైన కుటుంబానికి చెందిందని చెప్పబడుతున్న ఈ సుశీల డబ్బు కోసం పడుపురుతులోకి దిగింది. డబ్బు వస్తుందంటే ఏ పని చేయడానికైనా సిద్ధమే. భర్త బ్రతుకున్నంత కాలం డబ్బు కోసం పీడించింది. అతను కాళ్ళు పోయి మంచంలో పడి ఉన్న సమయంలో కూడా డబ్బు కోసం అతని కళ్ళెదిటే వ్యభిచారాన్ని సాగించింది. ఆ ఘోరాన్ని చూసి సహించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. డిఫెన్స్ వారు చేస్తున్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని కోర్టు వారికి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్. నావి ఆరోపణలు ఎంత మాత్రమో కాదు యువర్ ఆనర్, వాటన్నిటికీ సాక్ష్యాలున్నాయి. ఇక్కడే ప్రవేశపెడతాను. అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యవమా సుశీల, పోయిన సంవత్సరం జూలై 22వ తారీఖున ఇదే ఊళ్ళో ఉన్న అజంతా లాడ్జి మీద పోలీసులు దాడి జరిపారు.
ఆ సమయంలో నువ్వు వివస్త్రపై ఇంకో వ్యక్తితో ఆ గదిలో కనిపించావు. పోలీసులు మీ ఇద్దరిని అరెస్ట్ చేశారు. అవునా? అబద్ధం అబద్ధం అబద్ధం. అవును, అబద్ధమే. వ్యభిచార నేరం కింద పోలీసులు నిన్ను అరెస్ట్ చేసిన మాట అబద్ధమే. ఆ తర్వాత నీ కోర్టులో జరిమానా విధించిన మాట కూడా అబద్ధమే. అవునా? అవును, పచ్చి అబద్ధం. యువర్ ఆనర్, ఆనాటి సుశీల కేసుకు సంబంధించిన కోర్టు రికార్డు ఇది. ఇది చదివితే మీకే తెలుస్తుంది ఈ సుశీల ఎంత పతనమైన మనిషి. డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకునే ఈ మనిషి అదే డబ్బు కోసం చెల్లెల కన్నా మీదగా ప్రేమించిన పద్మను రవీంద్రబాబు మానభాగ్యం చేశాడని చెప్తోంది. ఇలాంటి ఇన్క్రెడిబుల్ విట్నెస్ వల్ల ఈ కేసుకే కాకుండా ప్రాసిక్యూషన్ వారికి కూడా ఎలాంటి ఉపయోగం జరగదని మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారి తదుపరి సాక్షి మామిడిపూడి అన్నపూర్ణమ్మ, మామిడిపూడి అన్నపూర్ణమ్మ, మామిడిపూడి అన్నపూర్ణమ్మ. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి అన్నపూర్ణమ్మ గారు, ఈ రవీంద్రబాబు మీ కొడుకే కదూ? అవును. కన్న బిడ్డ గురించి కన్న తల్లికి తెలిసినంత గొప్పగా మరెవరికి తెలియదంటారు. మీ బిడ్డ గురించి మీకేం తెలుసో కోర్టు వారికి చెప్పగలరా? చెప్పండి అన్నపూర్ణమ్మ గారు, మీ అబ్బాయి ఎలాంటి వాడు? అతని స్వభావం ఎలాంటిది? తల్లిదండ్రులను గౌరవించేవాడేనా? చెప్పండి. మా అబ్బాయి మొండివాడు, మా అబ్బాయి ఉద్రేకి, మా అబ్బాయి కోపిష్టి, మా అబ్బాయి పొగరబోతు, మా అబ్బాయి కఠినాత్ముడు. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు బాబు, లోకమే కోడై కూస్తోంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నోట్ ఆల్ దీస్ పాయింట్స్. బాబు, నేను చెప్పదలుచుకుని ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. అవన్నీ కోర్టు వారికి అనవసరం. మిస్టర్ ప్రాసిక్యూటర్, ఆమె చెప్పదలుచుకున్నదంతా చెప్పనివ్వండి. మా అబ్బాయి మొండివాడు, అనుకున్నది సాధించడానికి ప్రాణాలు కూడా లెక్క చేయనంతటి మొండివాడు. మా అబ్బాయి ఉద్రేకి, మంచికి వంచన జరుగుతుంటే ఆవేశంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియనంతటి ఉద్రేకి. మా అబ్బాయి కోపిష్టి, కళ్ళారా చూసిన నిజాన్ని అబద్ధం చేసి కళ్ళు కప్పాలనుకునే వాళ్ళని నిలువునా చంపాలనుకునే అంతటి కోపిష్టి. మా అబ్బాయి పొగరబోతు, అన్యాయాన్ని న్యాయంగా చలామణి చేస్తూ అబద్ధం మీద నిజమనే నల్లగుడ్డను కప్పాలనుకునే వాళ్లకు మావాడు పొగరబోతు. మావాడు కఠినాత్ముడు, నమ్మిన నిజాన్ని నిలబెట్టేందుకు కన్నవారి ప్రేమను సైతం కాలదన్నే బండలాంటి గుండెగల కఠినాత్ముడు. ఇవి బాబు నవమాసాలు మోసి కని అల్లారు ముద్దుగా పెంచిన నా బుద్ధుల కొడుకు బుద్ధులు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్లీజ్. మూడవ సాక్షి వేలుముద్రల నిపుణుడు మిస్టర్ విజయరామును ప్రవేశపెట్టించారు యువర్ ఆనర్. మిస్టర్ విజయరామ్, ఈ ఫోటోలు మీరే తీశారు కదా? అవునండి, ఇవన్నీ మానభంగం జరిగిన ఇంట్లో తీసినవే. ఆ ఇంట్లో అన్ని వస్తువుల మీద నిందితుని వేలిముద్రలు బలంగా ఉన్నాయి. అంటే ఈ ఫోటోలో వేలుముద్రలు రవీంద్రబాబు వేలుముద్రలు ఒకటేనన్నమాట? అవునండి. యువర్ ఆనర్, ఈ కేసులో మరో బలమైన ఆధారం ఈ వేలుముద్రలు. కోర్టు వారిని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. విజయరామ్ గారు, మీరు వేలుముద్ర నిపుణులుగా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి అండి. చూడండి, ఈ పుస్తకాన్ని నేను 2 చేతులతో పట్టుకున్నాను. అంటే నా చేతి వేలుముద్రలు ఈ పుస్తకం మీద ఉన్నట్టేగా? అంతే కదండి. అలాగే ఈ పుస్తకాన్ని నేను పట్టుకోకుండా నా చేతి వేలుముద్రలో ఈ పుస్తకం మీద పడేట్టు చేయటం సాధ్యమా? అదేలాగండి. బాగా ఆలోచించండి. అంటే ఒక ప్రదేశానికి నేను వెళ్లకుండా ఆ ప్రదేశంలో నా వేలుముద్రలో ప్రత్యక్షమయ్యేటట్టు చేయటం సాధ్యమా? ఉందండి. ఉమ్. అమెరికా లాంటి దేశాల్లో ఒక రకమైన చేతొడుగుని తయారు చేస్తున్నారట. ఆ తొడుగును మనకు కావలసిన వేలిముద్రలతో తయారు చేసుకోవచ్చు. అవి చేతులకు తొడుక్కుని మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడల్లా ఆ వేలిముద్రలు పడతాయట. ఈ విషయం నేను అమెరికన్ మ్యాగజైన్ లో చదివానండి. అయితే ఈ కేసులో కూడా రవీంద్రబాబు ఆ ప్రదేశానికి వెళ్లకుండానే ఆ ప్రదేశంలో అతని వేలుముద్రలు పడేట్టు చేయటం సాధ్యమా? అంతే కదండి మరి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డిఫెన్స్ వారు సాక్ష్యాలను తారుమారు చేయడానికి, నిజాలను అబద్ధాలుగా నిరూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. కొంతవరకు విజయం సాధించారు కూడా. ఏది ఏమైనప్పటికీ రవీంద్రబాబు ఈ నేరం చేశాడన్నది తిరుగులేని సత్యం. ప్రత్యక్ష సాక్షి సుశీల వ్యభిచార నేరం కింద అరెస్ట్ అయినంత మాత్రాన ఈ కేసులో బలం తగ్గిపోలేదు. అన్ని సాక్ష్యాలకు మించిన సాక్ష్యం ఆ గదిలో దొరికిన రవీంద్రబాబు వేలుముద్రలు. యువర్ ఆనర్, విజయరామ్ చెప్పిన సాక్ష్యం ప్రకారం
రవీంద్రబాబు ఆ గదిలోకి వెళ్ళనవసరం లేకుండానే అతని వేలిముద్రల్ని ప్రత్యక్షం చేయవచ్చునన్నది కోర్టు వారు గ్రహించే ఉంటారు. మరి ఈ విషయంలో కూడా అలా ఎందుకు జరిగి ఉండకూడదు అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా డిఫెన్స్ వారే యువర్ ఆనర్. చేతి తొడుగులు ఉపయోగించి వేలిముద్రలు వేశారంటున్నారు వారు. అయితే ఆ చేతి తొడుగులు, ఐ మీన్ దట్ గ్లౌస్ ఎక్కడున్నాయి? ఎవరు ఉపయోగించారు వాటిని? ఎక్కడి నుంచి తెచ్చారు? అనుమానాలు వెలిపుచ్చడంతో సరిపోదు, ఆధారాలు కావాలి. డిఫెన్స్ వారు ఆధారాలు చూపించగలిగితే వారి వాదన ఒప్పుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు అడిగిన ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు కొంచెం వ్యవధి పెంచవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ రేపటికి వాయిదా వేస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇది కళ నిజమా? మాజీ న్యాయమూర్తి గారు నా ఇంట ఇప్పుడు ఇక్కడ ఏమిటి బావగారు, కథ ముగింపుకొచ్చేస్తున్న ఈ సమయంలో ఏమిటి ఇలా వచ్చారు? రాక తప్పలేదు రామానందం. నా గుండెల మీద ఉన్న ఈ బరువును దించుకుపోదామని వచ్చాను. బరువా? ఏటా బరువు? ఆ? డబ్బు డబ్బు అవును, డబ్బే. ఆ డబ్బు కోసమేగా నువ్వు రోజు నానాగడ్డి కరుస్తుంది. ఆ? ఆ డబ్బు కోసమేగా సొంత మేనలుడిని కూడా చూడకుండా నా కొడుకుని జైలుకి పంపించడానికి సిద్ధపడ్డావు. రామానందం, ఆ డబ్బు నా కొడుకు కోసమని కూడబెట్టాను. వాడే నాకు కాకుండా పోతున్నాడు. అలాంటప్పుడు ఆ డబ్బు మాత్రం నాకెందుకు? అందుకే అది నీకిచ్చి వెళదామనే వచ్చాను. ఆ? వస్తాను. రామానందం, ఇప్పుడు నీకు ఆ డబ్బు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఒకటి, నా బిడ్డను నాకు కాకుండా చేసి గొప్ప పుణ్యం కట్టుకున్నందుకు. రెండు, ఆ డబ్బు కోసం ఇంకే బిడ్డల్ని ఇంకే తల్లిదండ్రులకి దూరం చేయకుండా ఉండటం కోసం. రామానందం, డిగ్రీ తీసుకునే ముందు ప్రతి లాయరు ఒక ప్రమాణం చేస్తాడు. ఈ భూమి మీద నీతి, న్యాయం, చట్టం 10 కాలాల పాటు పచ్చగా ఉండటానికి పాటుపడతానని, న్యాయాన్ని ఎప్పుడూ తప్పనని. ఆ ప్రమాణాన్ని మర్చిపోయావు. న్యాయదేవతనే వెన్నుపోటు పడిచావు. అది సమాజానికే వెన్నుపోటు. మీలాంటి చీడ పురుగుల వల్ల సమాజమే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఏర్పడింది. రేపు రాయబోయే గతకాలపు చరిత్రలో రామానందం, మీలాంటి వాళ్ళ పేర్లు ప్రముఖంగా రాయబడతాయి. గుర్తుంచుకో. వస్తాను. ఏమండి, మా అన్నయ్య ఏమన్నాడో చెప్పనే లేదు. ఏమంటాడు పూర్ణ? ఇంత చేసిన వాడు ఏమంటాడు? ఏమీ అనలేడు, ఏమీ అనడు. బాబు, పూర్ణ, నా బిడ్డ నాకు కాకుండా పోతున్నాడు. ఇంకెవరేమనుకుంటే నాకేమిటి? నేనేమైపోతే నాకేమిటి? మై సన్, ఐ ఫెయిల్ యూ. నిన్ను రక్షిస్తానని న్యాయపీఠం మీద ప్రమాణం చేశాను. బట్ ఐ ఫెయిల్ యూ. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎస్, యు ఆర్ కరెక్ట్. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. నువ్వు చెప్పింది నిజంరా. ఈ ప్రపంచాన్ని డబ్బు పరిపాలిస్తోంది. డబ్బు లేని వాడికి ప్రపంచంలో బ్రతుకులేదు. డబ్బు లేని వాడికి ప్రపంచంలో న్యాయం దొరకదు. న్యాయం దొరకదు. రవి, నువ్వు జైలుకు వెళుతుంటే చూస్తూ నేను బ్రతకలేనురా. నేను నమ్మిన న్యాయదేవత సజీవ సమాధి అవుతుంటే సహిస్తూ నేను ఉండలేనురా. ఐ హ్యావ్ టు డై. ఐ హ్యావ్ టు డై. There is no other go. There is no other go. I have to die. I have to die. రవి, ఇంతకాలం నేనే నీ చేతులు కట్టేశాను. నిన్ను చేతగాని వాణ్ణి చేశాను. ఈ క్షణం నుంచి నువ్వు స్వతంత్రుడివి. వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపో. నిన్ను నువ్వే రక్షించుకో. వీలైతే ధర్మాన్ని నిలబెట్టు, అధర్మాన్ని అంచివేయి. అవసరమైతే 100 మంది అడ్డంగా నరికైనా సరే.
న్యాయాన్ని రక్షించు. వెళ్ళిపో, వెళ్ళిపో. నాన్నగారు, మీరు ఈ మాట ఎప్పుడు చెబుతారా అని క్షణక్షణం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ రాత్రి ముగిసి తెల్లవారేసరికల్లా మన చుట్టూ ముసురుకున్న చీకట్లు తొలగిపోయి వెలుగు నిండుకుంటుంది. మీరే చూస్తారుగా. అమ్మా, వెళ్ళొస్తాను. వెల్ మిస్టర్ రామానందం, మొత్తం మీద నీ తెలివితేటలతో న్యాయమూర్తి ఆట కట్టించేశావు. నీ మేనల్లుడినే ఉరికమ్మనికి ఎక్కిస్తున్నావు. నా తెలివితేటలే ఉన్నాయి సార్, అంతా మీ ఉపదేశమేగా. నాన్నగారు, ఇప్పుడైనా నా మాట వినండి. దయచేసి వాళ్ళకి ఆ సూట్ కేసు ఇవ్వకండి. బావను కాపాడడానికి మిగిలిన ఒకే ఒక ఆధారం ఇది. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ కన్న కూతురు ప్రాణాలతో ఉండాలంటే దయచేసి సూట్ కేసు ఇవ్వకండి. ఇందులో గ్లౌస్ ఏవయ్యా? గ్లౌస్ అందులోనే ఉండాలండి. ఇందులో లేవయ్యా. ఆశ్చర్యంగా ఉంది, అందులోనే ఉండాలి. నీకు తెలియకుండా ఇందులో ఉన్న గ్లౌస్ ఏమైపోయాయి? చూడు, నిజంగా నిజం చెప్పు, ఏమైపోయాయి? నిజం చెప్తున్నానండి, దేవుడు మీ ప్రమాణం చేసి చెప్తున్నాను. గ్లౌస్ అందులో. మీ బావగారితో చేతులు కలుపుతావా? చెప్పరా, గ్లౌజ్ ఎక్కడా? చెప్పా. చెప్పను బాబు, చెప్పను. ఇన్నాళ్ళు డబ్బు కాసిపడి మీ పాడు పనులకి సహాయపడ్డాను. మిమ్మల్ని అందరినీ ఉరికమ్మ ఎక్కిస్తేనే కానీ నాకు శాంతి లేదు. ఉరికంబో ఎక్కిస్తావా? నీకేదో ఆత్మ ప్రబోధం జరిగినట్టుందే. న్యాయమూర్తి నీకు మంత్రం వేశాడనుకుంటాను. దానికి విరుగుడు నేను వేస్తాను రా రాస్కల్. రేయ్, వాట్ డాడీ? గ్లౌస్ వాడి ఇంట్లో ఎక్కడో దాచుంటాడు, వెళ్ళండి. ఓకే డాడీ. వీడిల్లు అంగుళంగుళం వెతికి ఆ గ్లౌజ్ తీసుకొస్తాను. బావా, హలో జయమాలిని గారు. చిలక్కి చెప్పినట్టు చెప్పా. రూపాయి పావుల ఇస్తా, కేసులు నేనే తెస్తాను. చాలా అచ్చేసికి పోయి ఒక్కోరణ దెబ్బలు తిన్నావు. కాలిపోయా ఏం కొట్టేవాళ్ళు తినక కావాలా?
ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరిగింది. యుగ యుగాలుగా ఇదే జరుగుతోంది, ఇక ముందు ఇదే జరుగుతుంది. అదే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తను చదివిన చదువును, సంపాదించిన విజ్ఞానాన్ని న్యాయరక్షణ కోసం వినియోగించకుండా స్వార్థపరుడై సమాజానికి చీడపురుగులా తయారైన రామానందం చివరికి తన తప్పు తెలుసుకొని అప్రూవులుగా మారిపోయాడు. అన్యాయం, అహంకారంతో ఇంతకాలం విర్రవీగినా చివరకు న్యాయం ముందు తలవంచక తప్పదు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. అవమానం భరించలేని పావనమూర్తి తన ముఖాన్ని ఈ ప్రపంచానికి చూపించటానికి సిగ్గుపడి తనకు తనే మరణదండను విధించుకున్నాడు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవీంద్రబాబు కృషి ఫలితంగా శేఖర్ బాబు చేసిన నేరాలన్నీ రుజువయ్యాయి. శేఖర్ బాబుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ఆడబడుచు పద్మ చావుకు పరోక్షంగా సుశీల చేసిన సహాయం కోర్టులో రుజువు చేయబడింది. న్యాయస్థానం ఆమెకు 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది.